డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీను కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. నేడు అటువంటి పరిస్థితి కనపడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. పలువురు కార్పొరేటర్లపై నాయకులపై నిత్యం దాడులు పాల్పడుతున్నాయని తెలియజేశారు. ఈరోజు నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి 1:30 సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఓ పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి డోర్లు రాకపోతే డోర్లు రాళ్లతో కొట్టి అక్కడి నుంచే నుంచొని ఎవరైతే వ్యక్తులు వచ్చి దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ షీటర్. ఆ వ్యక్తి అక్కడ నుంచొని అతను ఎవరో పని కట్టుకొని పురమాయించినట్టుగా నువ్వు పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు, డిప్యూటీ మేయర్ ఆఫీస్ మీద దాడి చెయ్యి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచొని ఫోన్లో మాట్లాడినటువంటి చిత్రాలను కూడా మేము సీసీ ఫుటేజీలో తీసి నిన్న అరండల్పేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు కూడా మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కంటే కూడా బలంగా ఉన్నటువంటి నగరం ఇదంతా కూడా. మేము ఎప్పుడు కూడా గుండు సూదంత ఇన్సిడెంట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడము. అటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించినటువంటి పరిస్థితి మా నాయకత్వంలో. ఈ పరిస్థితులన్నిటిని కూడా మేము ఎందుకు ఇవాళ పోలీసు వారి దృష్టికి తెస్తున్నామంటే ఇకనైనా వీటిని సంపూర్ణంగా పులి స్టాప్ పెట్టండి. ఈ గనక పులి స్టాప్ పడకపోతే దీని వెనకమాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇదంతా చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో పార్లమెంట్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటాడని మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో రాజ్యాంగ సభల దగ్గర నుంచి చట్టాలు చేసేటువంటి సభలో భారతదేశానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిగా గుంటూరు నగరం నుంచి ఉంటాం. మనందరూ అదృష్టంగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ ఇటువంటి ఇన్సిడెంట్లు అన్నింటినీ కూడా ఆయనే పూర్తిగా కంట్రోల్ చేసినటువంటి బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనకు వచ్చే ఫీడ్బ్యాక్లు ఏమన్నా తెలుసుకోమనండి. ఇంకా కావాలంటే బాబోడు వ్యక్తులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టమనండి. గతంలో ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన చరిత్ర ఉంటే మాతో మాట్లాడచ్చు. అంతే తప్పనిచ్చి ఒక గూండాలకి రౌడీ షీటర్లకి ఒక సర్టిఫికెట్ ఇచ్చిన విధంగా కనుక పర్మిషన్లు ఇస్తే భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశానికి కూడా మీరే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నిటినీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే లోపాలు ఉంటే మీరు మాకు తెలియజేయచ్చు. గతంలో ఎక్కడైనా మా దగ్గర పొరపాట్లు ఉంటే మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అంతే తప్పనిచ్చి ఆఫీసులపైన దాడులు, మొన్న రజనీ గారి ఆఫీస్ మీద అట్లానే చూసుకుంటూ పోతే చాలా కనపడతా ఉన్నాయి. ఇటువంటి విష సంస్కృతి గుంటూరు నగరానికి లేదు గతంలో. కాబట్టి ఈ పరిస్థితులన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని ఇవాళ పోలీసు వారిని, ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇక నుంచి ఎక్కడా కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగదని చెప్పి హామీ ఇచ్చారు. ఇది ఎంతవరకు అమలవుతుందో కూడా మేము చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటివి కనుక ఆగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు మొత్తం కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే తీసుకొస్తా ఉన్నారు. మేమందరం కూడా రోడ్డు మీదకి వస్తాము. తెలుగుదేశం ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజా తీర్పును ఎవ్వరూ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగలేదు. అరే వీళ్ళకి అధికారం చేతిలో పెడితే వీళ్ళు ఈ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు, ఆఫీసులు బాగుపడుతున్నారు, మనుషులను తిడుతున్నారు, కొడుతున్నారు, ఏంట్రా అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొన్న ఒక ఆయన ఇన్నర్ రింగ్ రోడ్లో రెడ్డి హాస్టల్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటే ఎలా నువ్వు రెడ్డి హాస్టల్ని బోర్డు పెట్టుకుంటావు అని చెప్పి ఆయన కూర్చోబెట్టి పెద్ద మనిషిని, పెద్ద వ్యక్తిని కూర్చోబెట్టి ఆయన కొట్టడం, అందరూ కాళ్ళు పట్టించడం, ఇవన్నీ కనపడతా ఉన్నాయి.
అలానే మంగళగిరిలో ఎవరో ఒక అతను లుంగి గట్ట గుంటున్నారు అన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అక్కడ కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం. కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరులో ఒక మంచి వాతావరణం. ఈ వాతావరణాన్ని ఎవరు వెనకమాల ఉండి ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నిటినీ కూడా మన పాత గుంటూరులో ఇర్రి ధనలక్ష్మి గారు, ఆవిడ కార్పొరేటర్, ప్రస్తుతం ప్రజాప్రతినిధి, ఆవిడ ఇంటి పైన దాడి చేయటం, అలాగే 17వ వార్డులో కొన్ని ఇన్సిడెంట్లు జరగటం, అలాగే రెడ్డిపాలెంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టడం, మొన్న చూస్తే సుగాలి కాలనీలో వాళ్ళ మీద దాడులు చేయటం, ఇట్లాంటివి చూస్తూ ఉంటే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్లు చేసుకోకపోవటం, పోలీసు వాళ్ళు జనరల్గా 0 ఎఫ్ఐఆర్లు కూడా కట్టినటువంటి పరిస్థితులు గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. బాధితుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తాడో సత్వరంగా వాళ్ళకి న్యాయం చేసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని చెప్పి ఆ రోజు. దాని తర్వాత గెలుపు అనేది వాళ్ళు దాన్ని ఆనందించుకొని దాన్ని ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన చేయాలి. కానీ మీరు చూసుకుంటే 2019లో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు కానీ ఎవరిని టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా లేకపోతే ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కూడా ఒకటి ఎవరినో హింస పెట్టారు, లేకపోతే ఎవరినో కొట్టారు, పొడిచారు అనేవి ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి, ఎవరినైనా కూడా సరైన దారిలో తీసుకెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలనే ధోరణిలో ఉండాలి. కానీ ఈ విధమైన అంటే రౌడీజం కానీ గుండాయిజం కానీ ఈ విధమైన కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు ఇంటి మీద పడటం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చాలా నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు దూషించట్లేదు. అందుకోసం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని గురించి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతిసారి కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు దాకా నిజంగానే ఎర్ల ధనలక్ష్మి గారి ఇంటి మీద జరిగిన దాడి గురించి జూన్ 26వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దానికి కూడా దానికి యాక్షన్ తీసుకోలేదు. మరి దాని గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మేము మాట్లాడితే ఏమో మరి తీసుకుంటామంటున్నారు కానీ దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే మేము కూడా ప్రజాప్రతినిధులమే, ప్రజలతో ఉండేవాళ్ళమే, మీరు కూడా ప్రజలతో ఉండేవాళ్ళు. ఒక మంచి సంకేతం తీసుకెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ప్రభుత్వం మీకు చేతిలో ఇచ్చిన తర్వాత మీరు కూడా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మేము ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాము అని చెప్పి ఇలాంటి అన్ని సంఘటనలు జరగకుండా చూడాలి అని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరిచ్చిన రిప్రజెంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రిప్రజెంటేషన్ అనేది ఒక మెసేజ్ వెళ్ళాలి, ఇంకా చాలు మనం ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి మీ ప్రభుత్వం నుండి మీరు సరైన టైంలో సరిగ్గా శిక్షించకపోయినట్టయితే మరి చట్టాన్ని మీరు కింద ఉల్లంఘించినట్టయితే ఈ జరిగే అవాంతరాలకి పోలీసు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇలాంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంటూరులోనే కాదు ఎక్కడ పునరావృతం కాకూడదని మీ ద్వారా నేను ప్రజలకు తెలియపరుస్తున్నాను.